మహబూబాబాద్ లోని మందర బజార్లో వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావుతో కలిసి మొక్కలు నాటారు. వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ కష్టమని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ తెలియజేశారు. తద్వారా వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సువర్ణపు సోమయ్య వార్డు 29వ వార్డులో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ రివ్యూ తీసుకోవడానికి వచ్చినప్పుడు వారు వన మహోత్సవ కార్యక్రమాన్ని టెక్స్టైల్ పార్క్ లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ ప్రతి గ్రామాల్లో చెట్లను నాటి మన పర్యావరణం రక్షిద్దామని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని చాలా బృహత్తరంగా తీసుకోబోతున్నాం. అందుకే ఈసారి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో చెట్లు నాటుకుంటూ మన వృక్ష సంపదను మనం కాపాడుకోవాల్సింది. ఎందుకంటే మనం రోడ్లు వైడనింగ్ అని చెప్పేసి అనేక కార్యక్రమాలు మన చెట్లను నరికేసి ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియా కూడా చాలా తగ్గిపోవడం జరిగింది. కాబట్టి మనకు వర్షాలు లేక ఎల్ నీనో అనేది ఒకటి వచ్చేసి ఇప్పుడు వర్షాలు కూడా సరిగా పడకుండా మొత్తం దేశమంతటా అతలాకుతలం అవుతా ఉంది. కాబట్టి మనం చెట్లను సంరక్షిద్దాం. చెట్ల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ మనకు వస్తూ ఉంది. అదేవిధంగా మనకు వర్షాలు కూడా అధికంగా చెట్లు ఉన్న ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయి. వర్షాలు లేక మన కరువు కాలాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టును నాటి మనం సంస్కృతిని మన సాంప్రదాయాన్ని గొప్పగా చాటుదామని మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సువర్ణపు సోమయ్య వార్డు 29వ వార్డులో ఈరోజు